పెట్టలేదు పవన్ కళ్యాణ్. ఆయన కాపాడి పెట్ట సముద్రమే పవన్ కళ్యాణ్ ఒక సముద్రం, ఒక తుఫాన్, ఉరుములు మెరుపులతో వస్తున్న తుఫాలను ఆపే శక్తి ఎవరికి ఉంది? తర్వాత ఆయనకి ఆపే అవసరం ఏముంది? ఆయన పులి రాజకీయాలు చేస్తాడా, కుట్ర రాజకీయాలు చేస్తాడా, లేదా కోట్లు లొక్కేస్తాడా? మీకేం పని ఇక్కడ? పొంగిరెడ్డి ప్రభాకర్, కల్వకుంట్ల కవిత గారు మంచి క్వశ్చన్ అడిగారు. ఒకటే, మా పవన్ కళ్యాణ్ గారు రేపు సభ హైదరాబాద్ లో ఆపేయాలి. 100% పవన్ కళ్యాణ్ అభిమానిగా ఆనందిస్తా. రైట్, పవన్ కళ్యాణ్ గారు రారు. మరి కవిత గారు ఏ ప్రదేశానికి వెళ్ళరు? ఎక్కడ వెళ్ళి మాట్లాడరు? కవిత గారి కోసం అడుగుతారేంటి మిత్రబాబు మీరు? అసలు కవిత గారు ఒక అద్దెంట్లో ఉండి కవిత గారికి రాజకీయంలోకి తెచ్చి ఒక మినిస్టర్ పదవి ఇచ్చి, ఎమ్మెల్యే గారు గెలిపించి మినిస్టర్ పదవి ఇచ్చి, ఒక ఎమ్మెల్సీగా చేసిన కవిత గారు 3,000 కోట్లు 300 కోట్లు దోషిస్తే, తివారిలో తోషిస్తే కన్న తండ్రి కేసీఆర్ గారు కలిపి ఢిల్లీ వెళ్ళి ఎన్నో బాధలు పడి ఆమెకు బయటికి తెస్తే వాళ్ళపైనే పార్టీ పెట్టి వాళ్ళకే అలాంటి కేసీఆర్ గారికి కన్న తండ్రికి మరమనిషి అన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి చేసినాడు కేసీఆర్ అన్నది. నీకు ఎక్కడొచ్చింది దమ్ము ధైర్యం? అమ్మా కవిత గారు, మీరు ఎక్కడ పెట్టినా 3,000 2,000 4,000 వరకే వస్తారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు సభకి లక్షల్లో వస్తారు. అది చూడలేక, లేదా చూసి వారవలేక, లేదా తట్టుకోలేక, ఎందుకమ్మా నువ్వు ఒక అన్నయ్యని, ఒక కన్న తల్లిని, నీకు భవిష్యత్తు ఇచ్చి నీ ఫ్యామిలీకి తిట్లావు, మరి పవన్ కళ్యాణ్ గారికి అనడానికి నీకేం నీవే తప్పలేదు. ఏం మాట్లాడతారు మీరు? నిజంగా నాకేం ప్రశ్న అడుగుతారు? జయలలిత గారితో పోలే, జయలలిత గారితో అసలు మహామహులకే పోటీ లేదబ్బా, ఈమెకేం పోటీ? సీఎం అవుతారా? సీఎం వద్దు బ్రో మిత్రమా, ఆ సీటు గెలుచుకోమని, ఆమె సీటే గెలుచుకోమని. మీరు తెలంగాణలో ఉండొచ్చు, ఏమని చేస్తారు, కానీ రాజకీయ పరంగా చేయకండి. ఎందుకంటే మీరు 12 రోజులు తెలంగాణ ఏర్పడినప్పుడు మా తెలంగాణ పొన్నం ప్రభాకర్కి ఎక్కడయ్యా చెప్తుంది? పొన్నం ప్రభాకర్ అడిగే హక్కు పొన్నం ప్రభాకర్కి ఎక్కడుంది? పొన్నం ప్రభాకర్ కంటే ముందు పుట్టి పెరిగిన కళ్యాణ్ ఎప్పుడు తెలంగాణ కోసం వ్యతిరేకించలేదు. తెలంగాణ కోసం వ్యతిరేకిస్తే తెలంగాణ రైతులకు కూడా సాయం చేసినాడు. అలాగే కొండగట్టు అంజన్లకు కూడా దాదాపు నాకైతే కరెక్ట్ గా ఆ ఐడియా లేదు కానీ 30 కోట్ల పైన పైసలకు గది కట్టమనండి. ఈ ప్రాంతం పైన ప్రాంత ఇలువ ఉంటే ప్రజల పైన బ్రో ఒక్కలేసం ప్రజల సొమ్ము మెక్కి కబ్జాలు చేసి ఇలాంటి వ్యక్తి వస్తే ఆపేస్తాడు. ఇలాంటివి ఆయన ఉద్దేశంతో తప్పితే పొన్నం ప్రభాకర్ గారిది ఎంత మాత్రం కూడా కరెక్ట్ కాదు. ఇవన్నీ బ్రో ఒకటి ఎక్కడో చిన్న తప్పిదం జరిగితే జరగచ్చు. మన కొడుకునే నా కొడుకు కోపం వచ్చిన నా కొడుకు పోరాని బయట నుంచి తోలేస్తావు. అలాగని మాత్రం కొడుకోడా? అలాగని మాత్రం మన ప్రాంతం కాదా? ఎవరో చెప్పలేరు. ఇది పొన్నం ప్రభాకర్కి నిజంగా చెప్తాను, పవన్ కళ్యాణ్ చూసి వారవలేక, ఆ ఆధారాన్ని చూసి వారవలేక తప్పితే పొన్నం ప్రభాకర్ ఏం ఆపగలయ్యా? వస్తుంది ఊరికి మెరుపుకి. చూడబ్బా, పోటీ రాజకీయ పార్టీ పెట్టిన నాయకులల్లా సీఎంలు అయిపోరు. మంచిదే, మంచి ప్రెసిడెంట్లు పోటీ చేసిన వాళ్ళల్లా గెలిచారు. కానీ పోటీ చేయకన్నా కూడా అంత సేవ చేసిన వ్యక్తి, అంత ప్రజా సేవ చేసిన వ్యక్తి ఉన్నారా? అంతవరకు ఎందుకు పొన్నం ప్రభాకర్ గారు నిన్ను మాట్లాడతారు? ఆయనకి నేను గౌరవిస్తా. ఒకటి అడుగుతాను సూటిగా, ఒక్కనాడు ఏ రోజైనా ఒక్క రూపాయి దానం చేసినవని ఎక్కడైనా? ఓట్లకు ముందు మట్టిగా చెల్లి, అక్క, తమ్ముడు, తాతగారు బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? నిలకడగా ఉందా? వెయ్యాలు ఇవ్వడాలు, ఓట్లు వేసుకోవడాలు, తర్వాత వెళ్తే ఎవరమ్మా ఎక్కడి నుంచి వచ్చారు, ఏ గ్రామం, ఏ విలేజ్? ఇది రాజకీయమా? ఏకైక వ్యక్తి 2 రాష్ట్రాల్లో కాదు, ప్రపంచ యావత్ భారతదేశం మొత్తం పల్లి వెనక్కి తీసిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. తన సొంత డబ్బులతో ఓగి ఆదిత్యనాథ్ ఓగియారంటే కొత్త మనిషి అక్కడ ఎక్కడైనా చూడు తమ్ముడు, నువ్వు కరెక్టా నేను కరెక్ట్ అంటే ఒకటి. ఒకసారి బ్రో, మా ఇద్దరిలో అందంగా ఎవరు ఉన్నాం, దాన్ని ఎవరు చెప్పగలం మనం? అయితే కొంతమంది ఏమంటారంటే, ఆయన కుటుంబాన్ని దూరం పెట్టి యోగి గారు దేశం కోసం, ధర్మం కోసం చేసిన ఇదే పవన్ కళ్యాణ్ జూబ్లీతో ఒక అమ్మారి టెంపుల్ పోతే ఆ రోజు ఎందుకు స్పందించలేదు, హిందూ ధర్మంలో ఉండి ఎందుకు స్పందించలేదు కొంతమంది అడుగుతారు. సమాధానం ఏం చెప్తారు? కొన్ని సందర్భాల్లో అన్ని ఈలిపడవు. అలాగని పవన్ కళ్యాణ్కి ఇవన్నీ టార్గెట్ చేస్తాం. మరి ఇంకొక నాయకుడైనా ఏదైనా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చోట్ల స్పందించినట్టు ఏ నాయకుడైనా స్పందించాడు?
కొన్ని సమస్యల కోసం మాట్లాడినట్టు ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఎవరైనా స్పందించినారా? ఏదో ఒకటి రెండు ఆయన క్వశ్చన్ ఏంటంటే మీరు కొంతమంది మీడియా ఛానల్ ఏమంటే పవన్ కళ్యాణ్ ఇల్లు వచ్చిన తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా అభిమానులు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎవరు, చిరంజీవి ఎవరు, వాళ్ళు చూడటం వల్ల వీళ్ళు ఎదిగిండ్రు. వాళ్ళే సంపాదించింది ఇంకో బిజినెస్ చేసి ఇది మంచి మాట అన్నావు. అభిమానం లేనప్పుడు ఎక్కడ ఎవరు పలికిరారు. కానీ అభిమానం తెలంగాణ ప్రజలకు కూడా పవన్ కళ్యాణ్ గారి పట్ల ఉంది కాబట్టి ఈ రోజు తెలంగాణకు వచ్చి తెలంగాణకు రావడమేటబ్బా, తెలంగాణ వెతుకోదు ఆయన అని అడుగుతున్నా. ప్రజలకు క్షమాపణ చెప్పాలి, అమరవీర తల్లి అని చెప్పారు. ఎందుకు ఆ రోజు తప్పు చేసింది కాబట్టి క్షమించమని రావాలి, వచ్చి రాజకీయం చేస్తూ అమరవీరులకు గాలి పెద్దలకు గాలి ఆయన ఎప్పుడు కించపరిచేలా మాట్లాడే మనిషి అయితే పవన్ కళ్యాణ్ గారు కాదు. ఒకవేళ ఎక్కడో చిన్న తప్పిదం జరిగితే జరిగి ఉండొచ్చు. ఆయన ఏదో ఒక తప్పిదం జరిగితే ఎంత తీస్తే మిగతా నాయకులు ఎన్నో తప్పిదాలు ఉన్నాయి, తీయండి. అంతెందుకయ్యా, మళ్ళీ ప్రొఫెసర్లు ఎవరు జర్నలిస్టులు ఉన్నారు కదా, కొన్ని వేల కోట్లు దుబ్బేస్తారు. వాళ్ళు కూడా దుబ్బేస్తారు కొన్ని వేల కోట్లు మింగేస్తున్నారు కొంతమంది నాయకులు, పేర్లు ఎందుకు వాళ్ళకి ఖండించకంట ప్రజాసేవ చేస్తూ ముందుకెళ్తూ ప్రజల శ్రేయస్కారం కోరుకుని పవన్ కళ్యాణ్ పైన మీరు ఎందుకయ్యా పడతారని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. మినిస్టర్ గారు మా తెలంగాణ రాజకీయం తర్వాత మీకు రాజధాని లేదు, మీకు సీనియర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని లేదు, మీరు ఫస్ట్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించారు. ఇక్కడ ఉన్న మంచి క్వశ్చన్, మంచిగా దానికి ఆన్సర్ ఇస్తాను. పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే అడుగుతాను. సరే రాజధాని విషయం పక్కన పెట్టండి, వాళ్ళు బాధ ఏదో పెడతారు. మీరేం శాఖలో ఉన్నారు? ఆర్టీసీ శాఖ ఉన్నారు కదా, రైట్. మరి ప్రభాకర్ గారు ఏం చేస్తారు? మైదీపట్నంలో బస్సు ఎక్కితే ఇసప్ కూడా పోస్టుకి 20 రూపాయలు, ఆర్టీసీకి 5 రూపాయలు. ఇది చేస్తాడు అనమాట ప్రభాకర్ గారు. మంచి ప్రజలకు సేవ, ప్రజాసేవ అంటే ఇలా ఉండాలా. చెప్పిన వరకు అడుగుదగలు క్వశ్చన్ అడుగుదగలు మిత్రమా. ప్రజాసేవ పొన్నం ప్రభాకర్ గారు చేసే వ్యక్తి అసలు ప్రపంచ దేశాల నాయకుల్లో ఎవరూ లేరని ఖచ్చితంగా నేను చెప్తాను. ఎందుకంటే 20 రూపీస్ టికెట్ 45 రూపీస్కి చేరిందంటే అది ఎంత అభివృద్ధి అంది. మరియు గమనించాడు సోదరులు. తెలంగాణ కోసం కొట్లాయను తన మంత్రి తన పార్లమెంట్ లో తన పదవికి రాజీనామా చేసి ఎంపీ కేసీఆర్ గారు, విజయశాంతి గారు, పొన్నం ప్రభాకర్, ఇంకొక వ్యక్తి, వీళ్ళు ముగ్గురే కొట్లాడిన వ్యక్తి కాబట్టి ఆయన ఉద్యమ చరిత్ర ఉన్న పొన్నం ప్రభాకర్ చిన్నోడు కాదు. రాజకీయాలకు రాలేదు, ఆయన రాజకీయాల్లో సేవ చేసిండు, నిజాయితీ కూడా. ఎలా తీసి రాజకీయంకి వచ్చారని మాత్రం మాట అనేది చాలా రాంగ మిత్రం. జయలలిత గారు సినీ రంగమే, కరుణానిధి గారు సినీ రంగమే, నందమూరి తారక రామారావు గారు సినీ రంగమే, అలాగే టీవీకే విజయ్ గారు సినీ రంగమే, ఇక్కడ కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యింది కూడా సినీ రంగమే. సినీ రంగం ప్రజలకు మంచి ఆనందాన్ని సినిమాలు తీసి నుంచి వచ్చినారు తప్పితే వీళ్ళంగా ప్రజలకు తొక్కుకుంటూ రాజకీయంలో రాలేదు ఆయన. సినిమా ఇండస్ట్రీ తమిళనాడు పేద వర్గాల తెలంగాణ ఆంధ్ర తీసుకుంటే ఒక బీసీ ఒకేషన్ హీరోని ఎంకరేజ్ చేసారు. ప్రయత్నించమనండి, ప్రయత్నిస్తుంది. రవితేజ గారి పరిస్థితి అక్కడ ఈ మధ్య ఉంటుంటే అల్లండి అబ్బా, ఎందుకు ఎదగరు? మన ప్రయత్నం మనం చెయ్యాలి. ఎదగరు వ్యవసాయం చేస్తే నీకు ధాన్యం పడుతాయి, నీవు చెయ్యకల్లి గట్టి మీద కూర్చుంటే ధాన్యం పండుగ మిత్రమా. అంతే గేట్ దగ్గర కూడా రానివరే లెటర్ టైం వచ్చినాయా. ఒక రంగాన్ని తక్కువ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఈ రోజు అదే చెప్తాను, రేపు ఖచ్చితంగా సభ 2వ తారీఖున ఖచ్చితంగా ఘన విజయంగా ముందుకు సాగుతుంది. అలాగనే ప్రజలకు ఎటువంటి హాని ఉండదు, సంతోషంగా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జరుగుతుంది. అలాగే అన్ని రంగాల కోసం కూడా ఆయన మాట్లాడే పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే బీజేపీ కూడా ఇక్కడ సంసిద్ధంగా ఉంది సీఎం అవడానికి. దానికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ మీటింగ్ కూడా 100% సక్సెస్ అవుతుంది. పోటీ చేయకపోవచ్చు, తప్పే. ఆయన అన్ని మాటలు తప్పే. ఆయన అభిప్రాయం అయింది, ఆయన ఆలోచన అయింది, దాని నిర్ణయాలు అని. అది ఎప్పుడు కూడా ఏం చేయమని ఆయన కలగకూడదు కదా. ఆలోచన ఆయన విధి విధానాలు ఆయన నచ్చినట్టు ఉంటుంది. ఆయన దాని తప్పేటు ఉంది, అది దాంట్లో తప్పేం లేదు.